పుష్ప తర్వాత అల్లు అర్జున్ నుండి జవాన్ తర్వాత మన అట్లీ నుండి భయంకరమైనటువంటి పాన్ ఇండియా సినిమా 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి సినిమా ఏదో ఉందంటే మన అట్టి అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, టైటిల్ ఏం పెట్టారు, హీరోయిన్లుగా ఎవరెవరు తీసుకున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే నేను సోషల్ మీడియాలో బాగా వార్తలు చూసాను అనమాట. అట్లీని ఎవరు కూడా నమ్మరు అనమాట. ఎందుకంటే తనంతా కూడా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఇస్తాడు. తీసినటువంటి ప్రతి సినిమా నుండి కాపీ కొట్టి మళ్ళీ ఒక రకమైనటువంటి కంటెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ సినిమాలో అయినా చూడండి తండ్రి కొడుకులకు అదే ఉంటుంది, అది తప్ప ఏది ఉండదు. అప్పుడిప్పుడు వచ్చినటువంటి మన అది ఉంటుంది కదా విజయ్ తలపతి, అలా బిగిల్ సినిమా అయినా అంతకుముందు వచ్చినటువంటి ఇంకో సినిమా అయినా మొత్తం కూడా తండ్రి కొడుకుల కథని బేస్ చేసుకొని ఉంటుంది. తండ్రి యొక్క ఎమోషన్ ఉంటుంది, తండ్రి చచ్చిపోవడం ఉంటుంది, తండ్రిని ఎవడో చంపేయడం ఉంటుంది, ఆ తర్వాత మన హీరో రివెంజ్ తీర్చుకోవడం ఉంటుంది. ఇవే ఉంటాయి. లేదా తండ్రి బతికుంటాడు, లేకపోతే తండ్రి కొడుకులు కలిసి ఫైట్ చేస్తారు. అప్పుడెప్పుడో వచ్చినటువంటి బిగిల్ సినిమా నుండి మొన్న వచ్చిన జవాన్ సినిమా దాకా ఇదే రకమైనటువంటి కంటెంట్తో అట్లీ వస్తారు తప్ప అంతకుమించి తన దగ్గర ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. వాటన్నిటి గురించి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సినిమా చూసుకున్నట్లయితే 1000 కోట్లు ఫ్రెండ్స్. 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే మ్యాక్సిమం కెపాసిటీ ఏంటి అనేటటువంటి ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఉత్తగా ఏమి ఈ సినిమాకు ఒప్పుకోవాలి. మొదటి అయితే కథన్న తర్వాత చూసుకున్నట్లయితే అట్లే ఈ విధమైనటువంటి పాయింట్ ఎక్కడో కాపీ కొట్టినట్టున్నాయి. ఈ విధమైనటువంటి పాయింట్లు ఏ సినిమా నుండో తీసుకున్నట్టున్నాయి. అవి మారుద్దాం మనం. ఇంకొద్దిగా యూనిక్గా ఆలోచించు, ఇంకొద్దిగా డెప్త్ ఆలోచించు. ఆ డెప్త్ ఆలోచించిన తర్వాత నేనైతే ఓకే చెప్తా. అంటే అదేవిధంగా అట్లీ గారు మొత్తం కథ రాసుకొని మళ్ళీ ఫ్రెష్ స్టోరీ చేసుకుపోయి అల్లు అర్జున్కి ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అల్లా టప్పకేం ఒప్పుకోవాలా, వామ్మో అట్లీ వచ్చేసి నాతో సినిమా అంటుండో 1000 కోట్లు అంటున్నారు, నాకు 300 కోట్లు అంటున్నారు, వచ్చిన దాంట్లో నాకు 20% అంటున్నారు, వామ్మో డబ్బు కక్కుర్తుపడేటటువంటి వ్యక్తి కాదు మన అల్లు అర్జున్. అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే డబ్బు అనేటటువంటిది పక్కన పెట్టిండు, స్క్రిప్ట్ సెలక్షన్లో తనకంటూ ఒక ఉన్నతంగా ఎదిగిండు. వన్స్ సినిమా బాగుంటే ఎంత ప్రశంసలు వస్తాయి అనేటటువంటిది సెకండరీ, కానీ సినిమా బాగోకపోతే ఎన్ని విమర్శలు వస్తాయి, ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఎంతమందితో ట్రోల్స్ ఎదుర్కోవాలి అనేటటువంటి ప్రతి పాయింట్ కూడా అల్లు అర్జున్కి తెలుసు. అల్లు అర్జున్ స్క్రిప్ట్ చూడకుండా అసలుకే సినిమా ఒక చేయడు, డైరెక్టర్ని గుడ్డిగా అసలు కంటే అసలే నమ్మడు అనేటటువంటిది 100% వాస్తవం. సో అట్లే చూసుకున్నట్లయితే కథలో ఏదో పెద్ద చేంజ్ చేసిండు. ఈ సినిమా చూసుకున్నట్లయితే మొత్తం ముగ్గురు అల్లు అర్జున్ అయితే కనబడతారంట. తండ్రి కొడుకు 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 అనమాట. ఇదంతా కూడా ఒక డిఫరెంట్ జోనర్లో అయితే నడుస్తుందంట. మొత్తం అంటే ఈ ప్రపంచం కాదు, ఒక పీరియాడిక్ టైపు, ఒక డివోషనల్ టైపు, అంటే మనం ఇప్పటిదాకా చూడనటువంటి ఒక మైథాలజీ ట్రీట్ని మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం మహాభారతం గురించి మాట్లాడుకున్నాం, రామాయణం గురించి మాట్లాడుకున్నాం, కానీ మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే అది ఉదాహరణకి బాహుబలి ఉంది, మొత్తం కూడా ఫ్రిక్షనలే. చూసుకున్నట్టయితే ఒక రామాయణం చూస్తున్నట్టు, ఒక మహాభారతం చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తే, అదేవిధంగా ఒక కొత్త జోనర్ అయితే తను ఇచ్చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండో. దీనికోసమే గొప్ప గొప్ప విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులని మొత్తాన్ని కలిసిందంట. దీంట్లో ఇంతకు ముందు వాడినటువంటి టెక్నాలజీని కూడా వాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీపికా పదుకునేని కలిశారంట, తృప్తి డిమ్రీని కలిశారంట, పూజా హెగ్దేని కలిశారంట. వీళ్ళు ముగ్గురు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో నటించబోతుంది అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వస్తున్నాయి. మొత్తం మీద ఈ సినిమాలో అటు ఇటుగా ఒక 5-6 హీరోయిన్లు ఉంటారంట. ముగ్గురు అల్లు అర్జున్లు అయితే మనకు కనపడబోతున్నారంట. అండ్ ఈ సినిమా గాను ఐకాన్ అనేటటువంటి టైటిల్ పెట్టారని చెప్పి బాగా వైరల్గా మారిందనమాట. వైరల్గా కాదు, ఇదే 100% వాస్తవం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్నటువంటి టైటిల్ ఇంత మంటికి అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అనౌన్స్ చేస్తే మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కల్లా అయినా, నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా అయినా అనౌన్స్ చేస్తారు. అదే మట్టికి ఐకాన్ అయ్యేటటువంటి అవకాశాలు 100% ఉన్నాయి అనమాట. దాంట్లో మీరు ఆలోచన పెట్టుకోమాకని. ఐకాన్ అనేటటువంటి టైటిల్ ఆల్రెడీ అల్లు అర్జున్ ఒక సినిమా అనౌన్స్ చేసిండు, కానీ అది మధ్యలో ఆగిపోయింది. ఆ టైటిల్ ఏదైతే ఉందో ఆయన ఐకానిక్ స్టార్, ఆయన కలిసి వచ్చేటటువంటి టైటిల్. సో ఆ టైటిల్ని పెట్టి తీసేటటువంటి ప్రయత్నం చేస్తుండవు. అది కాక ఈ సినిమా మనకి ఫ్యూచర్ను చూపిస్తుంది, పాస్ట్ను చూపిస్తుంది, ఐకానిక్గా ఉంటుందంట. అందుకే ఐకాన్ అనేటటువంటి టైటిల్ పెడుతున్నారని చెప్పి కూడా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, ఎదిగేటోళ్ళు ఎదుగుతూనే ఉంటారు. పాపం అల్లు అర్జున్ని చాలా మంది ట్రోల్ చేస్తారు కదా, ఆ హీరో వాళ్ళకి చెప్తున్నా కనీసం వాళ్ళకి 100 కోట్లు కూడా లేవు. అలాంటి వాళ్ళు కూడా అల్లు అర్జున్ ట్రోల్ చేస్తే ఎలా? సో ఆయన ఏ రోజు కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఉదాహరణకి అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే ప్రతిదీ అనొచ్చు, ప్రపంచాన్ని షేక్ చేస్తాం, ఇండియాని షేక్ చేస్తాం అని చెప్పి ఆయన అనొచ్చు. కానీ ఆయన మాట అనకుండా చాలా హుందాగా మాట్లాడుతుండే, ఏ సినిమా తీసినా నా ఫ్యాన్స్కి డెడికేషన్ అంటుండో. ఓకే, మిస్టేక్స్ ఆయన తెలిసి తెలియక ఏదో మిస్టేక్స్ అయితే చేసిండు, అవి పట్టుకొని ఇంకా ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, అట్టి అల్లు అర్జున్ వచ్చేటటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పటిదాకా తమిళ్ ఏ డైరెక్టర్ కూడా తెలుగు హీరోకి హిట్ అవ్వాల, కానీ ఈ అట్లే చూసుకున్నట్టయితే అల్లు అర్జున్కి బ్లాక్ బస్టర్ ఇస్తాడు. దాంట్లో మీరు ఏ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోమాకండి ఫ్రెండ్స్. అది అనమాట క్లారిటీ. టైటిల్ గురించి చెప్దాం, అప్డేట్ ఇద్దాం, హీరోయిన్ గురించి చెప్దాం అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని తిరిగి షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై